నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటారు కాళోజీ నారాయణరావు. ఆయన జయంతి ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం. సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు, తొలగి తోవిడిచ్చు తోసుకొని పోవలయ్యు అని చెప్పేసి ఆయన చాలా విషయాలు చెప్తాడు. అంటే ఇక్కడ అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంసతూలికలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, ఎందుకురా ఇదంతా పరిస్థితి అంతా కూడా మారిపోవాలని చెప్పేసి ఆనాడే చెప్పిండు కాళోజీ. అది ఈనాడు నిజమైతా ఉంది. ఈనాడుకి ఏం కాలే ఉన్నది, ఇంకా నడుస్తుంది. ఇంకా ఇది అది నా గొడవ పేరుతోటి ఆయన గొడవ. అంటే ఆయన గొడవ అంతా కూడా ప్రజల గొడవ ఏం కాదు, ప్రజల గొడవ. సమాజం కోసం, తెలంగాణ కోసం ఎన్నో రాతలు రాసిండు, ఎంతో కొట్లాట చేసిండు. ఆయన్నే కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం. రైట్. నేను రాసినటువంటి ఒక పాటలో కూడా కాళోజీ మాటను చేర్చడం జరిగింది. నేను రాసినటువంటి ఆ పాటలో ఒకసారి మీకు చూపిస్తా. కాళోజీ గారి పదాన్ని చేర్చిన అంటే కాళోజీ కాలం వచ్చిన టైం వచ్చినప్పుడు ఏదో చేయాలంట. కాలంబు రాగానే అది కాలంబు రాగానే కాటేసి తీరాలే, ఆ కాలంబు రాగానే కాటేసి తీరాలి అని. దీంట్లో నేను రాసిన పాట. ఇక్కడ రాసిన కాళోజీ మాట. తెలంగాణ చూసి పట్టు విడిస్తే పట్టాభిషేకాలు పరుగు చెట్టు కట్టి ఊరూరున చంగు నడిపితే, చెట్టు కట్టి ఊరూరున చంగు నడిపితే, రాజ్యం నీ కాళ్ళతోని రాజ్యపడే, రాలిన రక్తచిరార స్వామి కూడా రాజ్యము నీదే, ఈ రాష్ట్రము నీదే, స్వప్నము నీవే, ఈ సమరము నీవే, రాలిన రక్తపు సుక్కల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల క్రితం నేను రాసినటువంటి పాట. అందులో కాలంబు రాగానే కాటేసి తీరాలి, కాళోజీ చెప్పిన ఆ కాలము రాలేదా, ఇంకా కాటు వేసే వేటగాడు, కాటు వేసేటువంటి వేటగాడు నువ్వై రాలేవా అని చెప్పి నేను రాసినటువంటి ఈ పాట. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులో ఒక కీలకమైనటువంటి పదాలు రాసిన. గెట్టు తెలంగాణ చూసి పట్టు ఇడిచి పెడితే పట్టాభిషేకాలు ఏమైనా పరుగునొస్తాయారా, జట్టు కట్టి ఊరూరున జంగు నడిపితే ఈ రాజ్యం నీ కాళ్ళతోని రాజీ పడదా అని బీసీలను దృష్టిలో పెట్టుకొని రాసినది. ఆ రోజు 7 సంవత్సరాల క్రితం రాసిన ఆ పాట. టైం వచ్చినప్పుడే కాటేయాలని చెప్పి కాళోజీ చెప్పిండు. అందులో ఉచ్చరించినవి కూడా ఈయన సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్న తర్వాత చాకలి ఐలమ్మని తల్లి కోడి ఒక గద్ద మీదికెళ్ళి వస్తుంటే ఒక తల్లి తన రెక్కలను ఎంత పెద్దగా జాపి తన పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది. అంటే చాకలి ఐలమ్మ ఈ సమాజాన్ని కాపాడడంలో తల్లి కోడి రెక్క విడుపు చప్పుడైన ఐలమ్మ గడి గద్దల తరిమె పోరు గుర్తుకు రాలేదా అని చెప్పిన. ఒకవేళ కుమ్రంబిం గనక నాకేందని అనుకుంటే గూడెం గుండెల చప్పుడు, ఆయన గూడెం గుండెల చప్పుడు నాకేంటని అనుకుంటే జల్ జమీను జంగల్లా జంగులు వదిలేవా అని చెప్పి ఆ పాట రాసుకొచ్చిన. బహుశా ఆ పాట చాలా మందికి తెలియదు నేను రాసినటువంటి పాట, కానీ ఆ రోజే రాసినటువంటి పాట అది. దాంట్లో
అంటే వాస్తవానికి నాకు ఈ ఈ రాయరావు వాస్తవానికి ఏదున్నా కూడా కొద్దిగా నాలో కొద్దిగా ఏమైనా భావోద్రేగము ఆవేశం ఏదన్నా ఉంటే అది పాట రూపంలో పెట్టాలనుకుంటే ఇక ఎవ్వడు ఊహించని పాట రాస్తా, ఆలోచనలు అల్లుకపోతాయి, వట్టిగానే రాసేస్తాను పాట. నేను పాట రాస్తానుకో గట్టిగా 10 నిమిషాలే పడుతుంది నాకు, మళ్ళీ కాగితం మీద కూడా రాసేది ఉండదు నోటితోటే. అంటే అట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంకా ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో అని అంటే మిగిలిన మూమెంట్ ఏందో ఆ రోజు 7 సంవత్సరాల క్రితం పాటలో చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పినా, ఇక్కడ గూడెం గుండెలు గీతనేత పాపన్న గర్జించుడు మానేస్తే గోలుకొండ నవాబుకు చెమటలు పట్టేవేనా, ఈయన మానేస్తే, ఈయన చేయకపోతే కూర్చుంటే పట్టేవా అని చెప్పి రాసిన. ఇందులో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చాలా అర్థవంతంగా పేర్చుకుంటూ వచ్చిన. సరే ఆ పాట 10 టీవీలో రాసింటి, 10 టీవీ వాళ్ళు ఆ పాటను డిలీట్ చేసిరు. ఏది 10 టీవీ యాజమాన్యం మారిన తర్వాత డిలీట్ చేసిరో ఏం చేసిరో మనకు తెలియదు. మొత్తానికైతే ఆ పాట అట్లా ఉండే. ఆ పాటని మళ్ళీ నేను కొంచెం మళ్ళీ రీరైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. వీలైతే నువ్వు చూడు, నువ్వు చేయి, దాంట్లో ఏలు పెట్టు, దాంట్లో ఏలు పెట్టి ఆ పాటనన్నా సెట్ చేయి. అంటే విషయం ఎందుకు చెప్తానంటే, నాకు 7 తెలంగాణ రాష్ట్రం వస్తుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏముండదు అనేది నేను ఆ రోజే గ్రహించిన. ఇది వచ్చే తెలంగాణ కేవలం పెత్తందారుల చేతుల్లోకి, ఆంధ్ర వాళ్ళ గుప్పిట్ల నుంచి పెత్తందారుల చేతుల్లోకి పోతా ఉందనేది ఆ రోజు మేము పరిశీలించినటువంటి అంశం అది. ఆ తర్వాత కూడా అదే స్ట్రగుల్ గీత ఏది మన బీసీలకు సంబంధించి మనం ఏం చేసినాం, బీసీలమంతా కానిస్టేబుల్కి ఇష్టయ్య వాళ్ళు వీళ్ళు అందరు కలిసి తుపాకులతో కాల్చుకొని శ్రీకాంతాచారి తలగా పెట్టుకొని అందరం తెలంగాణ ఉద్యమాలు చేసిరు. బీసీలంతా తెలంగాణ ఉద్యమాలు చేసుకొని తెలంగాణ వచ్చింది కదా అమ్మయ్య ఏలుకోపోరు సార్ ఎవరైతే ఉంది అని ఇడిచిపెట్టిరు అన్నట్టు. ఇగో ఈడనే జరిగింది మోసం. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అనంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యమంలో సమిధలుగా మారేది ఎక్కువ శాతం ఎస్సీ బీసీ వీళ్ళే సమిధలుగా మారుతూ ఉంటారు. అప్పర్ క్యాస్ట్ లో కూడా లేరని కాదు, ఉన్నారు, కానీ కొద్దిగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. కానీ అప్పర్ క్యాస్ట్ లో కూడా ఒక దోపిడీ వర్గం ఉంటుంది. అప్పర్ క్యాస్ట్ లో అందరు కాదు, అప్పర్ క్యాస్ట్ లో కూడా చాలా మంది ఈ కింది వర్గాలతో మిళితమైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అందులో దోపిడీ వర్గం అనేది ఒకటి ఉంటుంది. ఆ దోపిడీ వర్గం స్వార్థ ప్రయోజనాల కోసమే మొత్తం అప్పర్ క్యాస్ట్ అంతా బదనాం అవుతుంది, సేమ్ టైం ఈ వర్గాలు దోపిడీకి గురవుతాయి. సపోజ్ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఎందుకు ఆ పాట అప్పుడు రాయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక లెక్కకు చూడండి. ఈ లెక్క ద్వారా మనకు ఒక పక్కాగా మనకేం జరుగుతూ ఉందనేది మనకు ఒకటి అర్థమవుతుంది. రైట్, ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూస్తే మనం, రైట్, డెమోగ్రఫీ ఆఫ్ నల్గొండ అండ్ ఇట్స్ ఎలక్షన్ స్టాటస్. నల్గొండలో పరిస్థితి ఏంది, మొత్తం నల్గొండను ఒకసారి జల్లడం. 12 నియోజకవర్గాలు నల్గొండ కన్సిస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ ఉంది. నల్గొండ జిల్లా 3 జిల్లాలుగా రూపాంతరం చెందింది ఉమ్మడి జిల్లా నుంచి. ఒకటి నల్గొండ, రెండోది సూర్యాపేట, మూడోది యాదాద్రి భువనగిరి. ఈ 3 జిల్లాలుగా ఈ నల్గొండ జిల్లా విడిపోయింది. ఇప్పుడు ఇందులో నల్గొండను తీసుకుందాం. నల్గొండలో మొత్తం ఇప్పుడున్న జనాభా ఎంత అంటే 16,18,416 మంది జనాభా. మొత్తం 16,18,416 మంది మొత్తం జనాభా. ఇందులో షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎంత అంటే 18% ఉన్నారు. ఎవరు? దళితులు. 18% ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు ఎంతమంది ఉన్నారంటే 12.9% ఉన్నారు. 12.9% మంది ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ ఓసీ అప్పర్ క్యాస్ట్ ఓసీ ఎంతమంది ఉన్నారంటే 3% మాత్రమే. మైనారిటీలు ఎంతమంది? 6%. ఇక బీసీలు ఎంతమంది ఉన్నారంటే 60% ఉన్నారు. 100కి 60%. పాపులేషన్ విషయంలో మొత్తం తెలంగాణ ఈ నల్లగొండ జిల్లాలో మొత్తం పాపులేషన్లో బీసీలు 9,71,000 మంది బీసీలు ఉంటే ఓసీలు రెడ్డి, వెలమ, బ్రాహ్మణు, ఇక ఇందులో ఉన్నటువంటి వైశ్య, వీళ్ళందరూ కలిపి మొత్తం అందరు కలిపి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి పాపులేషన్ ఎంత అంటే 46,576 మంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ కాదు, ఓన్లీ నల్గొండ డివైడెడ్ నల్గొండ జిల్లాలో మొత్తం ఓసీల పాపులేషన్ ఎంత అంటే 46,576 మంది ఓసీలు ఉన్నారు.
బీసీలు ఎంతమంది అంటే 9,71,000 మంది వీళ్ళు ఉన్నారు. మొత్తం అత్యధిక తక్కువ జనాభా కలిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓసీలు మాత్రమే. ఇందులో మళ్ళా ఈ రెడ్డిస్ పర్సెంటేజ్ వచ్చేసరికి 2% వరకే ఉంటది. మిగతా వాళ్ళంతా మన మిర్యాలు కూడా ఇక్కడ అక్కడ మళ్ళీ వైశ్యులు ఉంటారు. సో ఇంకా కాకుండా అప్పర్ కాస్ట్ ముస్లిమ్స్ ఉంటారు. సో ఇట్లా కేవలం 2% ఉంటది, లేదా 3% మాక్సిమం. 3%, 100కి 3 మాత్రమే ఓసీలు ఉంటారు. 100కి 90 దాదాపుగా ఎంత శాతం వస్తారు, 160 మంది బీసీలు ఉంటారు. ఇక వాస్తవానికి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉన్నాయి దేవరకొండలో? దేవరకొండ 1 ఎస్టీ, నకరేకల్ షెడ్యూల్ క్యాస్ట్ ఓసీ, ఈ 2 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. ఇవి ఎవరున్నా వాళ్ళకి దక్కాల్సింది దక్కుతాయి. ఇక మునుగోడు ఎవరికి ఉంది ఇప్పుడు? ఓసీ ఎమ్మెల్యే. అక్కడ నల్గొండ ఎవరు? ఓసీ ఎమ్మెల్యే. మిర్యాలగూడ ఎవరు? ఓసీ ఎమ్మెల్యే. నాగార్జున సాగర్ ఎవరు? ఓసీ ఎమ్మెల్యే. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలకు సంబంధించి ఓసీలు ఎంతమంది అంటే 4 ఎమ్మెల్యేలు ఓసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ, బీసీలు 0. ఎందుకు? 60% ఉన్న బీసీలు 0, 3% ఉన్నటువంటి ఓసీలకు 4 ఎమ్మెల్యే సీట్లు. ఇక్కడ 9,71,000 మంది పాపులేషన్ ఉన్న బీసీలోంచి ఒక్కడు ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకలే. ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా దొరకలే కాదు, వాళ్ళకు అవకాశాలు రానివ్వలేదు. ఎవరు రానియలేదంటే ఎవరి చేతులలో అయితే పార్టీలు ఉన్నాయో వాళ్ళ అవకాశాలు రానియలేదు. ఇక్కడ 9,71,000 పాపులేషన్ ఉన్న బీసీలు ఈ ఉమ్మడి నల్గొండ, ఏది ఓన్లీ నల్గొండ, సూర్యాపేట, భువనగిరి మల్లాల వేరే, ఇక్కడ 60% ఉన్నటువంటి బీసీలు సార్ పింఛన్ కావాలి సార్ మాకు రోడ్డు పోయాలి సార్ ఇగో ఇది మన బతుకు. 60% ఈ 9 లక్షల మంది బీసీలు వాళ్ళ ఓట్లు వాళ్ళకేసుకుంటే వీళ్ళు వార్డు మెంబర్ కూడా కాలేరు. సామాజిక న్యాయం ఎక్కడిది? ఇక సామాజిక న్యాయము పేరు ఇవన్నీ ఎందుకు, ఈ డైలాగులు ఎందుకు? ఇంకా ఈ 9,71,000 మంది పాపులేషన్లో ఎమ్మెల్యే క్యాండిడేటే లేడే బీసీలో. ఉమ్మడి నల్గొండ కథ అది. ఏది ఓన్లీ నల్గొండ? అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆడ ఏది భరత్కి ఒకటి ఇచ్చినట్టుంది, అంతే కదా? భరత్కి ఒకటి ఇచ్చినట్టుంది. సరే, ఇక అన్ని పార్టీలది అదే పరిస్థితి, ఎందుకంటే అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి. ఎందుకంటే మనం పార్టీ గుర్తుకే ఓటేస్తాం కదా, మనిషికి ఓటేయం, పార్టీ గుర్తుకు ఓటేస్తాం కాబట్టి ఇగో మన బీసీలకు ఇగో ఈ సోయి. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఈడ నీకు ప్రాతినిధ్యమే లేదు. 0 అయిన తర్వాత నీకు ఈడబ్ల్యూఎస్ కోటా వస్తుంది, నీ కొడుకు ఉద్యోగాలు మంది ఎత్తుకపోతా ఉంటారు. కాడేటో బాయ్ నిన్న తెచ్చిన ఫైల్ ఏటో బాయ్ ఎంత చీటింగ్ తయారైందంటే ఈడబ్ల్యూఎస్లో. నిన్న ఒకసారి తెచ్చే ప్రయత్నం చేస్తాను, నేను తెస్తా. ఇది దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇక్కడ ప్రజలారా, ఈడబ్ల్యూఎస్ మోసాలు, ఈ చీటింగ్లు చూడ్రి. ఇట్లా పట్టుకో, ఇగో ఈ బుక్లో ఇగో ఇది చూడు, జర జూమ్ వస్తే చూపి. ఇది ఏంది ఇంతకీ అనంటే, ఈ బుక్ ఏందనంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ 2019-20 అండర్ కంటెంప్ట్ అథారిటీ క్వాటా అలాట్మెంట్ ఆఫ్టర్ 3rd phase ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్ల కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అంటే ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి. ఇగో ఇది చూడరు సార్, ఒక్కసారి ఇక్కడ గ్రీన్ పెన్ తో పెట్టిన చూడరి. ర్యాంక్ వచ్చేసి 36,664, హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి
420129 ఎవరిమే అంటే గీడిపల్లి దీపిక ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ కేటగిరీ ఓసీ ఫిమేల్ ఈడబ్ల్యూఎస్ కోటా చూసిరు కదా. ఇక్కడ చూసిన తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది అయ్యా, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది, ఎట్లా ఈమెకు వచ్చింది అని అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అర్హులు. 8 లక్షల ఆదాయం దాటకూడదు. రైట్. ఇక్కడ ఇగో ఆ అమ్మాయి వల్ల జీడిపల్లి దీపిక వాళ్ళ నాన్న ఇగో ఈయన నామినేషన్ వేసిండు. దేనికి? జెడ్పీటీసీకి నామినేషన్ వేసి మాచారెడ్డి జెడ్పీటీగో నరసింహారెడ్డి జీడిపల్లి ఈయన నామినేషన్ వేసి ఈ నామినేషన్లో ఏం చెప్పిండు ఎరికేనా ఆయన? నీకు ఏం ఆస్తులు ఉన్నాయంటే చెప్పిండు. ఇగో నాకు 12 ఎకరాల ఆస్తి ఉందని చెప్పిండు. 12 ఎకరాల భూమి ఉందని చెప్పిండు. 12 ఎకరాల ఆస్తి ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయన ఈడబ్ల్యూఎస్ కోటాలో మన బీసీ బిడ్డలకు రావాల్సిన సీట్ ఎత్తుకొని పోయిండు. ఇగో ఇది ఆధారం. ఇట్లా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా అందాల్సినటువంటి అసలైన ఈడబ్ల్యూఎస్ పేదలకు అందడం లేదు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి చూడండి ఒకసారి ఓయూ పీజీ సెట్ రిజల్ట్స్ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి 156 ర్యాంక్ వచ్చింది. అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ లో సీట్ రాలేదు. ఈడబ్ల్యూఎస్ లో ఓసీ వాళ్ళకేమో 782 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చింది. ఎస్సీలో షెడ్యూల్ క్యాస్ట్ లో 156 ర్యాంక్ వచ్చినా రాలే. చూసుకో ఇది లిస్టు ఇందులో ఉంటే చూసుకోరు. అది కథ. ఇంత పెద్ద మోసం జరుగుతా ఉంటే, ఇంత పెద్ద కుట్ర జరుగుతా ఉంటే ఈ వర్గాల మీద మరి మాట్లాడకపోతే ఏం చేస్తామయ్యా? బరాబర్ ఉన్న వాస్తవం చెప్తాం. అందుకోసమే ఇక్కడ నల్లగొండలో పిడికేడు మంది లేనటువంటి ఓసీలు 4 ఎమ్మెల్యేలు అయిపోతా ఉంటే 60% ఉండి 160% ఉన్న బీసీలు బిచ్చగాళ్ళ లెక్క ఒక్కడు కూడా లేడు. జిందాబాదులు కొట్టుకుంటా, యువసేనలు పెట్టుకుంటా ఇదా జెండా పట్టాలి జైగొట్ట. ఇక్కడ ఇది తప్పని చెప్పమని ఈ నాయకులని ఇప్పుడున్న ఎమ్మెల్యేలను చెప్పని చూద్దాం. వీళ్ళు లేరని కేవలం 46,576 మంది గట్టిగా నల్గొండ 2 వార్డుల మందం కాదు ఇది. ఇలా జనాభా అంతా ఇది ఇట్లనా? యాదాద్రి భువనగిరి పాపులేషన్ 7,70,833 మంది ఇక్కడ మొత్తం పాపులేషన్. ఇందులో షెడ్యూల్ క్యాస్ట్ 17.7%, ఎస్టీ 5.68%, ఓసీ 9.4%, మైనారిటీ 4%, బీసీలు 63%. ఇక పాపులేషన్ ఆఫ్ ఓసీ మొత్తం 7,70,833 మందిలో ఓసీ పాపులేషన్ రెడ్డి, వెలమ, బ్రాహ్మణు, వైశ్య అందరు కలిపితే 73,000 మంది ఊరిలు మొత్తం ఈ యాదాద్రి జిల్లాలోనే. మొత్తం పాపులేషన్ ఎంత ఉంది బీసీలది ఇదే జిల్లాలో? 4,85,625 మంది బీసీల పాపులేషన్ ఉంది. ఇక్కడ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి ఆలేరు, రెండోది భువనగిరి. ఇక్కడ ఆలేరు బీసీకి ఇచ్చిరు, భువనగిరి ఓసీకి ఇచ్చిరు. ఆలేరు బీసీకి ఎందుకు ఇచ్చిరంటే ఇవన్నీ తీసుకుంటాను మీది అన్ని ఒక్కటి కూడా ఇవ్వకపోతే ప్రాబ్లం అన్న ఉద్దేశంతో అది ఇచ్చిరు, అది అందరికి తెలిసిందే. భువనగిరి ఓసీ. ఇక్కడ వాస్తవానికి భువనగిరి నియోజకవర్గంలో పద్మశాలీలు డామినెంట్ క్యాస్ట్. పద్మశాలీలు. ఈ ఆలేరు నియోజకవర్గంలో ముదిరాజులు, యాదవులు ఇది డామినెంట్ క్యాస్ట్. అవుట్ ఆఫ్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలకు ఒకటి అంటే ఇక్కడ 9% ఉన్నటువంటి ఓసీలకు ఒకటి, 63% ఉన్నోని కూడా ఒకటే. ఇది 4,85,625 పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇగో ఇది. ఇక సూర్యాపేట పాపులేషన్ 10,99,560 మంది ఉన్నారు. అందులో షెడ్యూల్ క్యాస్ట్ జనాభా రాహుల్ గాంధీ గారు జిరాక్స్ తీయమంటుంది ఇదే మొత్తం తేల్చాలి ఇది ఎక్కడికక్కడ అని చెప్తా ఉన్నాడు. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా 19%, ఎస్టీ జనాభా 12%, ఓసీల జనాభా 8.6%, మైనార్టీల జనాభా 6% అయితే సూర్యాపేట జిల్లాలో 154% మంది బీసీలు ఉన్నారు. 154% మంది. పాపులేషన్ ఆఫ్ ఓసీ
మొత్తం 10,99,560లో ఓసీల పాపులేషన్ ఎంత అంటే 95,320 మంది. 95,320 మంది. బీసీల పాపులేషన్ ఎంత అంటే 5,93,762 మంది బీసీలు ఉన్నారు. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్గా తీసుకుంటే హుజూర్ నగర్ ఓసీ, తుంగతుర్తి ఎస్సీ, కోదాడ ఓసీ, సూర్యాపేట ఓసీ. ఇక్కడ బీసీలకు అసలు చోటే లేదు. 54% అంటే దాదాపుగా 5,93,762 మంది ఉన్న బీసీలో ఒక్కడు ఎమ్మెల్యే కాలేకపోయాడు. టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే బీసీ అంతే. ఒకటే. ఈ లెక్క ప్రకారం మొత్తం చూపిస్తాం మీకు. అవుట్ ఆఫ్ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలకు 3, ఎస్సీలకు 1. ఈ ఎస్సీలకు రిజర్వ్ కాకపోతే ఇది కూడా ఉండకపోయేది. ఎస్టీలకు 0, బీసీలకు 0. 5,93,762 మంది పాపులేషన్ ఆఫ్ బీసీ ఈజ్ నాట్ గివెన్ 1 సీట్ ఇన్ ద హోల్ డిస్ట్రిక్ట్. యాజ్ వీఆర్ కంపేర్ ఈస్ట్ వైల్ నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20,50,387 మంది బీసీలుంటే ఎంత? 20,50,387 మంది బీసీలుంటే ఒక్కటే ఎమ్మెల్యే, 12 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి దొరికింది. అదే మొత్తం ఓసీలు 2,14,896 మంది ఉంటే 8 సీట్లు తీసుకురు. 20 లక్షలు ఉన్నోనికి 1, 2 లక్షలు ఉన్నోళ్ళకు 8 సీట్లు. ఇగో ఇది సామాజిక న్యాయం. ఇగో ఈ అసమానత తొలగిపోవాలని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. చాలా తక్కువ ఉంటాయి. అది మీకు కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా మీకు మళ్ళీ నల్గొండలో కూడా, నల్గొండ ఉందనుకో, నల్గొండలో ఏ పోస్ట్లో ఎవరున్నారు, మున్సిపల్ చైర్మన్ ఎవరు, కౌన్సిలర్లు ఎవరు, ఆ తర్వాత జెడ్పీటీసీలు ఎవరు, ఆ తర్వాత కోఆప్షన్ మెంబర్లు ఎవరు ఉన్నారు, ఎట్లా పోయింది అనేది కూడా మళ్ళీ సబ్ డివిజన్ చేసి మళ్ళీ సపరేట్గా చెప్తా. అది ఈ వార్డు మెంబర్ దగ్గర నుంచిగా ఈ 3 జిల్లాలలో డామినేటెడ్ కాస్ట్ ఇక పద్మశాలి ఇన్ ద 3 districts mentioned above, పద్మశాలి, గౌడ, యాదవ డామినేట్ క్యాస్ట్లు. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నారు వాళ్ళు. పద్మశాలి, గౌడ, యాదవ ఈ 3 కులాలే 10 లక్షల మంది ఉన్నారు. పద్మశాలీలు, గౌడ్లు, యాదవులు 10 లక్షల మంది వీళ్ళే ఉన్నారు. అవుట్ ఆఫ్ 20 లక్షల మంది బీసీలో 10 లక్షల మంది. అసలు పద్మశాలీల సంఖ్య ఉన్నంత కూడా లేరు, గౌడ్ల సంఖ్య ఉన్నంత మందం లేరు, యాదవుల సంఖ్య ఉన్నంత మందం లేరు. ఆ 3 కులాలకు ఒక్క సీటు కూడా రాలే. సబ్ కేటగిరీస్ ఇన్ బీసీ కమ్యూనిటీ విచ్ టుగెదర్ కాన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs పాపులేషన్ విచ్ ఈస్ 5 times ఆఫ్ 5 రెట్లు ఎక్కువ ఓసీల కంటే, who are representing 8 seats. But పద్మశాలి, గౌడ, యాదవ్ ఆర్ నాట్ ఈవెన్ రిప్రజెంటింగ్ 1 సీట్ కూడా రిప్రజెంట్ చేయట్లేదు. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కథ. మరి ఇప్పుడు బీసీ ప్రజలారా, నేను చెప్తుంది మీకేమన్నా అర్థమవుతుందా? ఒక్కసారి కామెంట్ రూపం ఏది మీరు ఫోన్ రూపంలో పాల్గొనండి బాయ్ సాబ్, లేకపోతే ఇంకా ప్యాటర్న్ మార్చన్నా చెప్తా. బీసీలకు రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బీసీలకు జరుగుతున్న మోసం గురించి తీన్మార్ మల్లన్న చెప్తున్నది అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటేనేమో కంటిన్యూ చేస్తా, లేదు అంటే ప్యాటర్న్ మార్చి చెప్తా, మళ్ళీ ఇంకా కొంచెం ఇండెప్త్కి పోయి చెప్పుకొస్తా. ఈ ఎస్సీ ఎస్టీలు కూడా మీకు బాగా సీట్లు వచ్చినాయి కూడా ఏం లేదా? రిజర్వేషన్ లేకపోతే వాళ్ళకి కూడా సీట్లే లేవు. ఎస్సీ ఎస్టీలకు కూడా సీట్లు లేవు. ఇంకా రిజర్వేషన్ అట్లా కాదు. ఇంకా ఇప్పుడు ఇంట్లో బీసీలోంచి ఇప్పుడు తత్వవేత్తలు పుట్టుకొచ్చి ఇప్పుడు వచ్చింది ఆ సోయి, ఈయనకు రాదు కానీ ఇప్పుడు వచ్చింది ఆ సోయి అని అంటాడు. ఏంది ఈ యూట్యూబ్ ఛానల్ లేకుంటే అన్న, ఈ యూట్యూబ్లో లేకుంటే కాంగ్రెస్ వచ్చేదా? మల్లన్న గారు ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కేసీఆర్ గుప్పెట్లో ఉండే, అది రేవంత్ రెడ్డి గారు మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా. ఎందుకంటే
రైట్గా 5% జనాభా లేని వాళ్ళు ఎమ్మెల్యేలు 60 మంది ఉంటారు. 60% జనాభా ఉన్న వాళ్ళు 19 మంది. 60% ఓట్లు ఉన్న బీసీలు 5% లేని వారికి ఓట్లు వేసి 42% స్థానిక ఎన్నికల్లో వాటా కావాలని 5% లేని వారిని 60% ఉన్న వాళ్ళు అడుక్కుంటున్నాం. ఎన్నడు సో వస్తుందని చెప్పి ఓ తమ్ముడు రాసిండు. ఒక్క ఇది మాత్రమే కాదు, నేను రాజకీయ రంగమే చెప్తాను. ఇప్పుడు ఈడబ్ల్యూసీ కూడా చెప్పిన అది బీసీ బిడ్డలకు దక్కాల్సిన సీట్. అది అప్పనంగా ఫేక్ సర్టిఫికేట్లతో ఎత్తుకపోయారు. మొత్తం 90% ఫేక్ సర్టిఫికేట్లే. ఈడబ్ల్యూఎస్ ఎంబీబీఎస్ సీట్లు 90% ఫేక్ సర్టిఫికేట్లే. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీల లెక్క ప్రతిసారి తేలుస్తారు. బీసీల లెక్క కాదు, కులగణన జరగాలి. అందరు తేలిపోవాలి. బీసీల లెక్క మీరు లెక్క పెట్టకపోతే ఓసీలను నేను లెక్క పెట్టాలని స్టార్ట్ చేసిన. మీరు బీసీల లెక్క ఇప్పుడు ఎస్సీలో తెలిసింది, ఎస్టీలో తెలిసింది, మైనార్టీలో తెలిసింది. ఇక తెలియాల్సింది బీసీ ఓసే కదా. మీరు బీసీది లెక్క పెట్టనప్పుడు పిడికేడు మంది ఉన్న ఓసీలను మేము లెక్క పెడతాం కదా. తక్కువ కాబట్టి ఈజీగా లెక్క పెట్టచ్చు. విశ్వకర్మల జనాభా లెక్కలు చెప్తా బాయ్ సాబ్. విశ్వకర్మలో కూడా తక్కువేం లేదు, అందరిది కూడా బాగానే ఉంది. బంజారా బిడ్డలు ప్రతి ఒక్కరు లెక్క ఉంది. సో బీసీలకు జరుగుతున్న మోసం గురించి తీన్మార్ మల్లన్న చెప్తున్నది అర్థమవుతుందా? నువ్వు ఆప్షన్ ఏ. రైట్ బాయ్ సాబ్. 89% పబ్లిక్ అర్థమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి బాయ్ సాబ్, ఇంకా చెప్పాల్సినవి మీకు ఇంకా చాలా ఉన్నాయి. అనంతమైన మెటీరియల్ తయారు చేసినాం. ఇక అది మామూలు కాదు. ఇక రైట్. ఇక ఇంకో జిల్లా అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఉమ్మడి నల్గొండ అయిపోయింది. రేపు మరో జిల్లా చెప్తా. ఇక వెలుగు దినపత్రిక. ఖమ్మంలో తీరని వెతలు, వారమైనా వదలని వరద కష్టాలు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షంతో మున్నేరు వెంట కాలనీలో మళ్లీ టెన్షన్. ముంపు ప్రాంతాల నుంచి జనాన్ని క్యాంపులకు తరలించిన ఆఫీసర్లు. ఖమ్మంలో వరద బురదలో తడిచిన బట్టలను బిల్డింగ్లపై ఆరబెడుతున్న బాధితులు. ఇక చూసుకో. నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని అన్ని విధాల సహకారం. సీఎం రేవంత్ రెడ్డి. అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం. ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాషా విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారని వ్యాఖ్య. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత. మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే నిన్న ఎవరైతే హైదరాబాద్ రవీంద్ర భారత్ లో జేఎన్జే హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఫోటోలో మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ తదితరులు ఉన్నారు ఇక్కడ. ఇక విషయం ఏంటంటే మొన్న 2000 కేసీఆర్ అధికారంలో ఉన్నంతసేపు వీళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉండే. వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డది యూట్యూబర్లే. కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డది యూట్యూబర్లే. ఇప్పుడంటే కేటీ రామారావు ఒక ఫేక్ యూట్యూబులు తయారు చేసి ముఖ్యమంత్రి గారు అన్నది ఆ ఫేక్ గాలనే అన్నాడు. అంటే కొండారెడ్డి పెళ్లికి వెళ్ళేసి అంటే వాళ్ళది నిజంగా చెప్తున్నా వాళ్ళని ఎంత మంచిగా దొరికియొచ్చు, ఎంత మంచిగా పట్టియొచ్చు అంటే చాలా అద్భుతంగా. మన దగ్గర మనకు వాళ్ళు లేరు కాబట్టి మీకు అర్థమైతలేదు. కానీ విషయం ఏంటంటే ఆయల కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైంది యూట్యూబర్లు, సోషల్ మీడియానే. మెయిన్ స్ట్రీమ్ మీడియానా, సోషల్ మీడియానా? ఒకసారి పోల్ పెట్టుకొని దాన్ని కూడా చూసుకుందాం. 89% మంది బీసీలకు అర్థమవుతుందన్నా మీరు చెప్పేదని చెప్పి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక అలాగే ఒక్కసారి ఈ పోల్లో కూడా పాల్గొనండి. కమ్మరి వెడ్రంగా బ్రాహ్మణుల గురించి అందరి గురించి మాట్లాడతారు. అట్లేం లేదు మిత్రమా. రైట్. ఇక్కడ 2 ఆప్షన్స్ 100% చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా.
తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో, అలాగే ఇంకా కొంతమంది జర్నలిస్టుల రెక్కల కష్టంతో ఎక్స్పోజ్ చేయడం ద్వారా 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎక్కువ సొంత మీడియా కూడా లేదు కదా. సొంత మీడియా ఎక్కడిది? ఒకప్పుడు TV9 చెప్తామని భయపెట్టినటువంటి వాళ్ళు క్యూ న్యూస్ కు చెప్పుకుంటామని భయపెట్టారు. క్యూ న్యూస్ మీద ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కేసులు, ఎన్ని నిర్బంధాలు, ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ ఈ క్యూ న్యూస్ పైన జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ప్రజలు ఏం ఓట్లేయలే, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. కేసీఆర్ మీద కోపంతో తప్ప రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రజలకేం లేకుండే, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, తెలంగాణ ఇచ్చింది అనేది ఒకటి ఉంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఈ ప్రధాన మీడియా ఇవాళ అందుకుంటా ఉన్నారు కదా, వీళ్ళంతా ప్రధాన మీడియా. అప్పుడు ప్రధాన మీడియా వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీతో లేరు. అప్పుడు ఎవరు కూడా కేసీఆర్ తోనే ఉన్నారు. వాళ్ళు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉంది కదా, దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన వాళ్ళంతా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? ప్రధాన మీడియా అంటే ఈ పేపర్లు, టీవీ ఛానళ్లు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. వాళ్ళ ప్రధాన మీడియా అంటే ఇప్పుడు పేపర్లు ఇప్పుడు అది ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఛానల్ అండి అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించడంలో, కేసీఆర్ రాజ్యాన్ని కూల్చడంలో తీన్మార్ మల్లన్న పాత్ర చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్దది. అంటే కొంతమంది ఏమనుకున్నారంటే తీన్మార్ మల్లన్న రాజ్యాన్ని కూల్చేటరకు అవసరం వస్తాడు, అంతవరకే వాడాలి తప్ప రాజకీయంగా ఇతన్ని తీసుకురావద్దని అనేకమైన కుట్రలు చేసిరు. అనేకమైన కుట్రలు. మీరేమనుకుంటారు? మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, పక్కనే ఉండి ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా నేను అభిమన్యులాగానే బయటపడ్డా. వచ్చిన ఎమ్మెల్సీగా గెలిచిన మీ అందరికి తెలుసు, మీ అందరి అంతరాత్మకు తెలుసు ఎవరెవరు ఓడించాలనుకున్నారు. అయినా కూడా వచ్చి నిలబడి ఏ జాతుల కోసం అయితే నేను 7 ఏళ్ల కింద పాట రాసినో ఆ జాతుల ప్రయోజనం కోసం ఇలా మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరంటే ఇప్పుడున్నటువంటి కేటీ రామారావు సోషల్ మీడియా ఏది యూట్యూబ్ ఛానల్ అప్పుడు లేకుంటే నికార్సైన యూట్యూబ్ ఛానల్, నికార్సైన ఛానల్ గా క్యూ న్యూస్, మన తొలి వెలుగు, కాలోజీ, ఇట్లా నికార్సైనటువంటి ఛానల్స్ ఉండే. వాటి వల్ల సాధ్యమైంది. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేయకపోయినుంటే, రఘు ఏం చేయకపోయినుంటే మా మీద 70 కేసులు పెట్టి రఘును అరెస్ట్ చేసి కిడ్నాపులు చేసి నిర్బంధాలు మీలో ఒక్కరినన్నా చేసిర్రా? జైల్లో పెట్టినరా? ఒక్కరినన్నా? ఈడ పత్రాలు అందుకుంటున్న వాళ్ళ దాంట్లో ఎవరైనా ఒకరు పోయిర్రా? చిన్న కేసు అన్న అయిందా వాళ్ళ మీద? ఒక్క వార్త కనీసం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన గొంతెత్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని గొంతెత్తితే మమ్మల్ని అరెస్ట్ చేస్తే కనీసం మీరు మీ స్పందన తెలియజేయలేదు. చాలా మంది మీరు చెప్తారు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ ఎప్పుడు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి? ఎప్పుడు సపోర్ట్ చేసింది? తీరా ఎలక్షన్ టైం. కానీ ఈ 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ మోసాలు నరుక్కుంటూ మొత్తం పొట్ల మిట్టినట్టు ఇప్పి చెప్పుకుంటూ స్కాములు, కుంభకోణాలు అన్ని బయట పెట్టిన తర్వాత ముద్ద తయారైనాక వచ్చిర్రు వీళ్ళంతా. నేను కొట్లాడే నాటికి తీన్మార్ మల్లన్న యుద్ధం కేసీఆర్ తో లడాయి పెట్టుకునే నాటికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలే ఉండే. మాట్లాడలేని పరిస్థితి ఉండే. ప్రతిపక్షాలు మాట్లాడలే. రైట్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? సోషల్ మీడియా. 183% అని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్నటువంటి కేటీ రామారావు ఫేక్ ఛానల్ కాదు, ఫేక్ ఏది యూట్యూబ్ ఛానల్ కాదు. వాటిని ఎదుర్కొనే సత్తా మీకు అర్థం కాక మీరు చెప్తలేరు. కానీ 182% మంది ఇగో ఇది సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ
యూట్యూబర్లు బీట్యూబర్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడినటువంటి అర్థం వాళ్ళని కావచ్చు. కేటీ రామారావు ఫేక్ ఏది మన కేడీ మీడియా ఉందిగా దాన్ని ఉచ్చరించవచ్చు. క్లారిటీ ఇవ్వాల్సిందే. అసలు కంటే కుసరాలని ఎక్కువైపోయింది. ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు మీకు ఎవరైనా సలహా ఇవ్వలేదేమో నేను ఇస్తున్నాను. కొండారెడ్డిపల్లి కాడికి కొంతమంది బీఆర్ఎస్ స్పాన్సర్డ్ పబ్లిక్ పోయారు. అక్కడ మనం చెప్పాల్సింది ఏముందంటే సార్, మనం చెప్పాల్సింది కొండారెడ్డిపల్లి కాడికి పోయి రుణమాఫీ కాలేదని చెప్పి కొంతమంది బదనాం చేసే ప్రయత్నం చేశారు. అది ముఖ్యమంత్రి గారి సొంత అయితే కొండారెడ్డిపల్లి కాడ జర్నలిస్టుల పైన దాడని ఎట్లా చెప్తా ఉన్నారు? జర్నలిస్టులు ఎందుకు అవుతారు? వాళ్ళు జర్నలిస్టులు ఎందుకు అవుతారు? మొన్నటిదాకా టీ న్యూస్ లో పనిచేసినటువంటి అమ్మాయి పేరేందో సరితనో ఏదో ఉంది, ఆమె జీతం ఇచ్చేది కేటీ రామారావేనా? వీళ్ళ దగ్గర ఉన్న ఛానల్ అన్ని ఇవన్నీ ఎవరి ఛానళ్ళు? కేటీ రామారావు బినామీలు డబ్బులు పెడుతున్న ఛానల్లేనా? టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో అక్కడ అంతే. జర్నలిస్టులు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ. అది మీరు ఇది చెప్పుకోలేకపోయారు. ఆడ జరిగింది ఏంది? నువ్వు లేని గుర్తింపునిచ్చి వాళ్ళకి కొండారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అది లెక్క. ఇది లెక్క. చెప్పాల్సింది అట్లా చెప్పాలి. అట్లా చెప్పాలి. అట్లా చెప్తే నడుస్తుంది. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఫస్ట్ వాళ్ళని జర్నలిస్టుగా కాకుండా విశదీకరించు. ఫస్ట్ ఎప్పుడైనా కొట్లాటకు దిగాలన్నప్పుడు శత్రువు ఎవడో గీత గీసుకోవాలి. ఫస్ట్ కొట్లాటకు దిగేటప్పుడు మన శత్రువు ఎవడో గీత గీసుకుంటే ఆ గీత అవతలాడు, గీత ఇవతల మనం ఉంటే కొట్లాట నడుస్తుంది. ఇళ్ళే తిరుగుతా ఉంటే ఇంట్లో ఎవడో కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి రైట్. ఇక్కడ జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత. మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల జాగాలు ఇస్తామని హామీ. ప్రజల కోసం పనిచేసే నిజమైన జర్నలిస్టులను తమ సర్కార్ కాపాడుకుంటుందని నేను చెప్తా ఉన్నగా ఈ నిన్న వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మీరు అనుకుంటున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఏదైతుందో మొత్తం కేసీఆర్ తోనే ఉన్నారు. కేటీఆర్ తోనే తిరిగిరు. వాళ్ళకే డబ్బా కొట్టిరు. వాళ్ళు కేటీఆర్ తోనే తిరిగిరు. వాళ్ళకే మనం ఇండ్లు ఇచ్చినాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి తోసిన కాడికి సోషల్ మీడియాని ఎంట పెట్టుకొని తిరిగినటువంటి వాడు ఇలా బేవకూఫ్ అయిపోయాడు. అంటే ఆడ కొంతమంది మాత్రమే అని చెప్పినట్టే బాగుండేది. ఆ మాట మీరు చెప్పలే. సో కాకపోతే ఏంటంటే కేసీఆర్ కూడా ఇంతే లైట్ గా తీసుకుండు. అవ్వాలి ఎంతనే ఓడో ఓ సోషల్ మీడియాలో లంగ మీడియాలో పెట్టి ఇట్లా అన్నాడని అన్నాడు. కథ అయిపోయింది. ఇదే మాట అన్నాడు. మీరు చూడండి. రైట్ గా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిజమైన జర్నలిస్టుల గౌరవానికి భంగం కలిగి నిజమైన జర్నలిస్టులు ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. కొంతమంది నికార్సైన జర్నలిస్టులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వేదిక మీద. అంతే. అలాంటి వాళ్లకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇంటి పట్టాల విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పాడు. 1100 మంది జర్నలిస్టులకు ఇంటి వారు అవుతారని చెప్పిండు.
ఇంకా మీడియా అకాడమీకి 10 కోట్లు, జర్నలిస్టులు అక్రిడేషన్, ఆరోగ్య భద్రతా కార్డులు, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుపేద జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించేందుకు, మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు, జర్నలిస్టులో వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణా కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మీడియా అకాడమీకి 10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇతరులకు తెలవాల్సినటువంటిది ఏంటంటే ప్రింట్ మీడియా, టీవీ ఛానళ్ళ వ్యూవర్షిప్ డ్రాఫ్టికల్గా పడిపోయింది. మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాలో ఉన్నారు. ఇప్పుడు మనం ఈ పత్రికలకు ఇలా అడ్వర్టైజ్మెంట్లు వేసిరా, ఇలా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా, ఈ వేస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్లు అని. ఈ పత్రికలలో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఎవరు చూస్తలేడు. మీరు మీ పాలసీ మార్చి డిజిటల్ పాలసీ తీసుకురండి. డిజిటల్ పాలసీ తీసుకొచ్చి డిజిటల్ పాలసీలో వెబ్సైట్లు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే ఇంకా ఆన్లైన్ మీడియా, ఇటువైపు మీరు ఏమైనా ఏమి లేవు, తాత్కాలికంగా వాటిని కాపాడమే. ఎండి శంషతో నీళ్లు పోసే కార్యక్రమం ఇది పత్రికలకు గంతే. ఇప్పుడు పత్రికలను ఎవరైనా చదువుతున్నా అనుకుంటున్నావా? ఎవరు చదివేటోడు ఇది అడుగుదాం. పత్రికలను ఎవరైనా చదువుతున్నారన్నా అంటే నేనంటే అందులో ఉన్న వార్తలు వినిపిస్తున్నా కానీ మీరు లేకుంటే అసలు రాకుందే. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేశారు. నా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు, కాంగ్రెస్ పార్టీ రారని 60% నువ్వే రావడానికి 60% కారణం మల్లన్న అని చెప్తాను. నేను రాహుల్ గాంధీ గారి మాట నమ్మి, రాహుల్ గాంధీ గారి మాట విశ్వసించి కులగణన చేస్తా, ఈ బీసీలను ఎక్స్రే తీస్తా అన్నటువంటి మాటకు నాకు కమిట్మెంట్ వచ్చింది. ఎవరు చదవట్లేదు పత్రికల్ని, అసలు చదివేటోడే లేడు పత్రికల్ని. చాలా రోజులైంది పత్రికలకు పోయి, ఇంకా గవర్నమెంటే అప్డేట్ కానట్టుంది. పత్రికలను చదివేటోళ్ళు లేరేవాళ్ళు. పత్రికలను చదివేటోళ్ళే లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక చాలా మంది కూడా పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులు ఎవరని పెట్టుకున్నాం సింపుల్గా. నేనైతే సోషల్ మీడియాలోనే ఉన్నప్పుడు ఇక్కడ అప్పటికి పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి? మీ ఒపీనియన్ తెలియజేయండి బాయ్స్. ఇందులో పాల్గొనండి దయచేసి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి? నేను మొదలు పెట్టినాడు, నేను దండానికి పత్రికలు కట్టి గొంతు చించుకున్న నాడు అసలు ప్రతిపక్షమే లేదు రాష్ట్రంలో. ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోయి ఉన్నారు. నా మీద మొదటి కేసు అయిన నాడికి వీళ్ళెవరు కూడా యాక్షన్ ప్లాన్లు లేరు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? దాదాపు 1100 మంది, 171% మంది తీన్మార్ మల్లన్న కారణం అని చెప్తా ఉన్నారు. 171% మంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరంటే తీన్మార్ మల్లన్న అని చెప్పి 171% మంది చెప్తా ఉన్నారు. ఎస్, రఘు, కాలోజీ, సీను, మేమందరం పాత్రదారులమే. రైట్గా
3 చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత, అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా. మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు, FTL బఫర్ జోన్ లో కూల్చివేతలు. 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్స్, గౌడౌన్ నేలమట్టం. అమీన్పూర్ లో 51 ఎకరాల FTL కబ్జా. దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వచ్చి అమీన్పూర్ కాడ FTL లో 51 ఎకరాలు కబ్జా పెట్టినాడు. జేబేరికి నోటీసులు, 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. 2 రోజుల్లో తామే కూల్చివేస్తామన్న జేబేరి అధినేత మురళీమోహన్. ఎవళ్ళ కబ్జా పెట్టిన వాళ్ళ దాంట్లో మన హనుమంతు, మన అంజయ్య, మన నర్సయ్య, మన యాదయ్య ఉన్నాడా? అన్న కబ్జాలా ఉన్నాడా? కనీసం మన యాదయ్య ఇల్లు ఉంటే మన యాదయ్య ఇల్లు చుట్టుకున్న నిన్న కూలిస్తే పెద్దలు వెళ్ళి చెరువుల భూముల్లో నిర్మించిన అక్రమ. ఒక ఆయన అంటున్నాడు హైడ్రా గురించి మాట్లాడతలేవు, మళ్ళీ హైడ్రా గురించి. దాని హౌస్ ఎరక నాకు, హైడ్రా హౌస్ ఏ పాడిదో నాకు ఎరక. హైడ్రా దానికి ఆయుష్ ప్రమాణాలు ఎంతకాలం ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాడు నేను. చెరువుల భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. FTL బఫర్ జోన్లోని నిర్మాణాలను నీలమట్టం చేస్తున్నది. ఆదివారం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టింది. దుండిగల్లోని మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువులోని ఆక్రమణలను తొలగించింది. మల్లంపేట కత్వ చెరువు FTL బఫర్ జోన్లోని 13 విల్లాలను కూల్చివేసింది. సున్నం చెరువు FTL బఫర్ జోన్లో 2 బిల్డింగ్స్, ఒక డ్రైవ్ ఇన్, ఒక గోడౌన్, ఒక అపార్ట్మెంట్ ప్రహరీతో పాటు 30 గుడిసెలు నీలమట్టం చేసింది నిన్న హైడ్రా. కాలోజీ యాదిలో పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి. అది ఆయన అప్పుడు జయప్రకాష్ నారాయణ గురించి అంటాడు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అంటూ ప్రకటించిన మహాకవి మన కాలోజీ నారాయణ. ఆయన స్ఫూర్తి అన్యాయాన్ని ఎదిరించినోడే ఆరాధ్యుడు. ఎస్, ఇలా కాలోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం. ఇలా ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చం, నిర్మాణ దశలో ఉన్న వాటినే కూలుస్తామని చెప్పేసి రంగనాథ్ అంటున్నారు. చెరువుల FTL తర్వాత బఫర్ జోన్లలో ఏండ్ల క్రింద ఇండ్లు నిర్మించి వాటిల్లో నివాసం ఉంటే అటువంటి ఇండ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఇక కొత్తగా అక్రమ నిర్మాణాలు అస్సలు జరగనివ్వబోమని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండ్లనే కూల్చేస్తామని ఆయన స్పష్టం చేసిండు. రైట్ గా హైడ్రాకు చట్టం రూపొందించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు. చెరువు జాగాల్లో ఇండ్లు కడితే ఇక జైలుకే, లక్షల్లో జరిమానాలు, కఠిన శిక్షలతో మరిన్ని పవర్స్. పార్కులు, నాలాలు ప్రభుత్వ స్థలాలకు వర్తింపు. ప్రస్తుతం జీవో తెచ్చిన చట్టబద్ధత తీసుకురావాలన్న నిర్ణయం. మున్సిపల్, రెవెన్యూ, GHMC, జలమండలి, HMD నుంచి హైడ్రాకు సిబ్బందిని కేటాయించారట. లక్ష మాఫీని 5 ఏళ్ల రేవంత్ది కోతల సర్కార్. రుణమాఫీపై రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు హరీష్ రావు. సర్కార్ తీరు వల్లే రైతు సురేందర్ రెడ్డి చనిపోయాడు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ జరగలే. కుటుంబాలను కేసీఆర్ బలోపేతం చేస్తే రేవంత్ విచ్ఛిన్నం చేస్తున్నాడు. రేవంత్ అని కాదు కానీ ఇది రేవంత్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రైతుల దగ్గర మూట దాచిపెడితే ఆ మూట గుంజుకపోయినది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గుంజుకపోయినది. మీరు రైతులను నిండా ముంచిరు. మీరు చెప్పులు గక్కిలేని మీరు కోటీశ్వర్లు, 1000 కోట్ల అధిపతులు అయ్యారు. రైతులు బిచ్చగాళ్ళు అయిపోయారు. అసలు ఇంతమంది చనిపోయారు మీ హయాంలో లెక్కుందా ఏమన్నా? మాట్లాడుతున్నాం. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ జరగలే. కుటుంబాలను కేసీఆర్ బలోపేతం చేస్తే రేవంత్ విచ్ఛిన్నం చేస్తున్నాడు. రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన మారిందని రైతు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పింది. 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఇంకా టెక్నికల్ సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కి ఏం నొప్పండి? బీఆర్ఎస్ పార్టీ ఈ రుణాలన్నింటినీ మాఫీ చేయకుండా దొంగతనంగా తప్పించుకొని పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతు రుణమాఫీ గురించి మాట్లాడొచ్చునా? 5 ఏళ్ళ దాకా 5 ఏళ్ళు అయినాక డబుల్ అయినా బాధతో దుఃఖంతో ప్రెస్ మీట్ పెట్టాల్సి. ఈయనకు బాధ ఉందట, దుఃఖం ఉందట. దుఃఖం ఉంటే బీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1000 కోట్ల రూపాయలు తక్షణం పంచుకరా పోరు రైతులకు. ఒకసారి చూద్దాం, పంచుకరా పోరి. అయ్యొద్దు. బాధ దుఃఖం యాక్టర్స్, మిమ్మల్ని మించిన యాక్టర్స్ ఉంటారా? దేనికోసం బాధ అంటే అధికారం పోయిందని బాధ. ఇక లక్ష మాఫీని 5 ఏళ్లు సాగదించిన మీరా మాట్లాడేది? హరీష్ రావుపై ప్రభుత్వం పాది శ్రీనివాస్ ఫైర్. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నాం. రైతులు సంతోషంగా ఉంటే హరీష్ రావు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. గత సర్కార్ తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం, అర్హులందరికీ అమలు చేసి తీరుతామని ప్రకటన. ఇక హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీ, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు. ఇక రాష్ట్రం వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయండి, అవసరమైతే మరిన్ని ఫ్రంట్స్. అవసరం కావా? ఎన్ని అవసరం ఉన్నాయి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం. కిషన్ రెడ్డి అధైర్యపడొద్దని ఖమ్మం వరద బాధితుల కేంద్ర మంత్రి భరోసా. నిత్యావసరాల పంపిణీ, ఖమ్మంలో పర్యటన.
ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ తొలి పూజ. వినాయక నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం మనవడితో కలిసి వచ్చిన ఆయన వినాయకుడికి తొలి పూజ నిన్న అయిపోయింది. ఇక 4 రోజులు అతి భారీ వర్షాలు. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తర్వాత తగ్గుముఖం పట్టనున్న వానలు. రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారానికి 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడొచ్చని పేర్కొన్నది. మిగతా 3 రోజులకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. ఇక ఇదిట్లుంటే టీఎంసీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా. డాక్టర్ పై రేపు మర్డర్ కేసులో బెంగాల్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజకీయాలకు జవహర్ గుడ్ బై. సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసిందట. డిఎన్ఏ టెస్ట్ లో మ్యాచ్ అయిందట, మరి దొరికిపోయింది రేప్ కేసు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. రైట్ గా ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బహుభాషా కోవిదుడు నలిమేల భాస్కర్ కు కాళోజీ సాహిత్య పురస్కారం. కవులు రచయితల అభినందనలు. నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం. నా బాధ్యత మరింత పెరిగిందని భాస్కర్. సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమేల భాస్కర్ కు 2024 గాను ప్రతిష్టాత్మక కాళోజీ సాహిత్య పురస్కారం లభించింది. సోదర భాషా సాహిత్యాలకు వారధిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సాహిత్య రంగం నుంచి విశేష కృషి చేసిన డాక్టర్ నలిమేల భాస్కర్ కు ఈ పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ రచయితల వేదిక ఆనందం వ్యక్తం చేసింది. 14 భాషలు వస్తాయి. విషయం ఏంటంటే నేను కూడా ఒక మంచి అభిమాని. ఆయన పుస్తకాలు చాలా చదువుతా ఉంటా. ఆయన రాసినటువంటి నా దగ్గర చాలా ఉంటుంది ఆయన కలెక్షన్. గట్టిగా పారా ఒలింపిక్స్ కాంస్య పథక విజేత దీప్తికి గ్రూప్ 2 జాబ్. రూపాయలు 1 కోటి నగదు. వరంగల్ 500 గజాల స్థలం. కోచ్ నాగపూర్ రమేష్ కు 10 లక్షలు. నిన్న మనం మాట్లాడుకుంది. దీప్తికి రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. జర్నలిస్టులకు కొత్త పాలసీ. అక్రిడేషన్, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం. వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. కొన్ని పత్రికలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. భాష పదప్రయోగంలో విఘ్నత పాటించాలి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీకి భూమి. ఇక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్. ఇక ఫ్యూచర్ సిటీలో 4th ఎస్టేట్కు త్వరలో స్థలాలంట. మీడియా అకాడమీకి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటన. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో 18 విల్లాలు 5 నివసిస్తుండటంతో కూల్చివేత వాయిదా. సున్నం చెరువులో 2 4 అంతస్తుల భవనాలు, మరో 2 అంతస్తుల భవనాలు నేలమట్టం. 20 రేకుల షెడ్లు, 10 గుడిసెల తొలగింపు. అమీన్పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహరీ షెడ్ల కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత. ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాధితుల ఆత్మహత్యా యత్నం. మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు. ఇక ఎన్ఆర్ఐ లేడీ డాన్ భూ కబ్జాలకు బట్టబయలట. కత్వ చెరువులో కూల్చిన విల్లాలు ఆమె కట్టినవే. నిందితురాలపై పోలీసులు కేసులున్న చర్యలు నిల్. కత్వ చెరువు బఫర్ ఎఫ్టీఎల్లో కట్టిన విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది. నివాసం ఉంటున్న ఇల్లు కూల్చం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న పడగొట్టం. వాటిపై సర్కారే నిర్ణయం తీసుకుంటుంది. ఇక నివాసేతర నిర్మాణంలో ఉన్న వాటిపైనే మా చర్యలని చెప్పేసి రంగనాథ్ అంటున్నారు. ఆక్రమణలు జరగకుండా చూస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. ఇక ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండం. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. తెలంగాణలో 12 వరకు భారీ వర్షాలు. ఇక పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిండ్రు. వరద బాధితులకు 2 నెలల వేతనం ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు. దుద్దిల శ్రీధర్బాబు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం నిధులు వాడింది, యూసీ ఇవ్వలేదు. అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే. వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటన. నిజామాబాద్ జిల్లాలోని సాత్నాల నది వరదలో చిక్కుకున్న రైతులు. మళ్లీ వణికిన ఖమ్మం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరువాగు. ముంపు ప్రాంతాలకు ఐఏఎస్లో అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముప్పు తప్పడంతో ఊరట. పునరావాస కేంద్రాల బట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనలో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబిలో చిక్కుకున్న కారు. 9 మందికి త్రుట్లో తప్పిన ప్రాణాపాయం. సాత్నాలలో కొట్టుకుపోయిన అతి కష్టం మీద బయటపడ్డ రైతులు. నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ. ఇక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిలింగ్, వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నక్సల్స్ పై ఆఖరి పోరాటం. సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్ కు అదనంగా 4000 బలగాలు. 4 సిఆర్పీఎఫ్ బెటాలియన్లు తరలింపు. ఆపరేషన్ ప్రహార్ లో పుంజుకోనున్న వేగమట. నక్సల్స్ మీద ఆఖరి పోరాటం. ఇంకా కంప్లీట్ గా ఏరివేత కోసం కేంద్రం చర్యలు చేపడతా ఉందట. మళ్ళీ భగ్గుమన్న మణిపూర్. దాడులు, ఘర్షణల్లో 6 మృతి అంట. గవర్నర్ను కలిసిన సీఎం బీరేన్ సింగ్. ఇక రాష్ట్ర సర్కార్కు తగిన అధికారాలు,
ఇవ్వాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేసిండు. గట్టిగా ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350% ఎక్కువ. 214 ఆస్తులను అటాచ్ చేసిన ఏసీబీ కీలక దశకు గొర్రెల కేసు. 2 కేసుల్లోనూ డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ సిద్ధం. అవినీతి కేసులో ప్రతి 48 గంటలకు ఒకరి పట్టివేత. 8 నెలల్లో 145 కేసులు. టాప్ 3లో రెవెన్యూ, హోం, మున్సిపల్, ఐఏఎస్, ఐపీఎస్ల పైన ఫిర్యాదులు వెల్లడిస్తున్న ఏసీబీ గణాంకాలు. ఇక ఏసీబీ చీఫ్ గా విజయ్ కుమార్, హైదరాబాద్ సిపిగా సిబి ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్. నాకు మాట చెప్పండి ప్రజలారా, ఇక్కడ హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తున్నారా? ఒకసారి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా మార్పు వచ్చిందా ప్రజలు? ఒకసారి చూద్దాం. రైట్, హైడ్రా విషయంలో. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్. మీ పిల్లలు ఎవరైతే శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్లలో చదువుతున్నారో మీ పిల్లలకు చట్టపరంగా 25% ఉచితంగా చదువు చెప్పేటువంటిది, రూపాయి ఖర్చు లేకుండా మీకు రావాల్సింది. దానికి ఇక్కడ పైన మీకు ఒక లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్, దాంట్లో కూడా చేయండి. ఎస్, తమ్ముడు మైపాల్ యాదవ్ కూడా అప్పుడు బాగా కష్టపడ్డాడు. హైడ్రా వ్యవహారం ఎలా అనిపిస్తుంది? పెద్దలను వదిలేశారనుకుంటున్నారా? బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఇక ఆర్ఎన్బిలోకి ఐఐటిఎన్ ఏడబ్ల్యూలుగా ఎంపికైన వారిలో 5గురు ఐఐటి పట్టభద్రులట. నీట్ బిట్స్ ఐఐటీల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు ఉద్యోగాల్లో ఎంతమంది కొనసాగుతారన్న సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయట. అంటే పెద్ద వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. ఇక సైబర్ కేటుగాళ్ళు, డ్రగ్స్, పార్సిళ్లు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, కేవైసీ అంటూ ముంచుతున్న మోసగాలు. సిమ్ బ్లాక్ అయిపోతుందని భయపెట్టి దోపిడీ. ఒంటరి మొగాళ్లకు వల న్యూడ్ కాల్స్ తో లూటీ. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు. లక్షల కోట్ల మేర పోగొట్టుకుంటున్న ప్రజలు. బాధితుల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే. ఆయన రిటైర్డ్ ఉద్యోగి. కొద్ది రోజుల క్రితం ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అవతల వైపు వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. మీ ఆధార్ నెంబర్తో అనుసంధానమై ఉన్న 3 బ్యాంక్ అకౌంట్ల నుంచి దావుద్ ఇబ్రాహిం ఖాతాలకు డబ్బు బదిలీ అయింది. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని సీరియస్ గా చెప్పాడు. నేను చెప్పేదాకా మీరు ఉన్న చోట నుంచి కదలొద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దని హెచ్చరించాడు. అలా పెద్ద ఆయన్ని భయపెట్టి మానసికంగా హింసించి అసలు ఆలోచించుకోలేని పరిస్థితికి తీసుకువెళ్లిపోయి పలు దప్పాలుగా 20 లక్షల దాకా డబ్బు ఆయన ఖాతాలో వేయించుకున్నాడట. ఫోన్లోనే దమ్కి. ఫోన్లో డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఉన్నా సరే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తుంది. మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ పేరు ఆధార్ నెంబర్తో ఒక పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, కొద్దిసేపట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని అటువైపు నుంచి వినిపిస్తుంది. లేదా పార్ట్ టైం ఉద్యోగాలను ప్రభుత్వ పథకాల పేరుతోనూ ఆశ పెడతారు. అర్జెంటుగా కేవైసీ పూర్తి చేయకపోతే మీ సిమ్ లేదా బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిపోతుంది, కాబట్టి వెంటనే మేము పంపించిన లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు ఇవ్వండి అని భయపెడతారు. మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ ప్రలోభ పెడతారు. ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వరు. డబ్బు కట్టేదాకా హడావిడి పెట్టేస్తారు. వారు ఇప్పిస్తామనే డబ్బుకు ఆశపడో బెదిరింపులకు భయపడో వారు చెప్పిన మాటలు విన్నా వారు పంపిన లింకులను తెరిచిన అంతే సంగతులు. మనిషి బలహీనతల్లో అత్యంత బలమైనది ఆశ, భయం అనే 2 భావోద్వేగాలే పెట్టుబడిగా సైబర్ కేటుగాలు నడుపుతున్న ఫేక్ కాల్స్ దందా ఇది. రాష్ట్రంలో ఇలాంటి మోసగాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ తరహా మోసాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు నేటి నుంచి ఇస్తా ఉందట. అయితే ఈ క్యూనిస్ ఆఫీస్ కూడా బొచ్చడు మంది వచ్చిపోతా ఉండే. ఏది నా ఇట్లా అయిపోయినాయి, నా పైసలు పోయినాయి సార్, అవి పోయినాయి, ఇవి పోయినాయి అని చెప్పి చాలా మంది వచ్చిపోతే ఉండే. ఇక దిశా పత్రిక ఇవాళ శనార్థి తెలంగాణ పత్రిక ఇవాళ సెలవు. నిన్నొచ్చింది కాబట్టి ఇవాళ సెలవు. ఇక కొత్త చరిత్ర. అంచనాలకు మించి సత్తా చాటిన పారా అథ్లెట్లు. రికార్డు స్థాయిలో 29 పథకాలు, అందులో 7 స్వర్ణాలు. పారా ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ ప్రయాణం. భారత్ శుభారంభం. హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాపై గెలుపు. పారా ఒలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. అంచనాకు మించి పథకాలను కైవసం చేసుకున్నారు. ఇంతకు ముందుకు పారా ఒలింపిక్స్ చరిత్రలో టోక్యోలో దక్కిన 19 పథకాలే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండగా ఈసారి ఏకంగా 29 మెడల్స్ ను అథ్లెట్లు గెలుపొందారు. అందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. సీసీ కెమెరాలతో దొంగ చూపు.
హోటల్స్ షాపింగ్ మాల్స్ కు వెళ్లే వారి టార్గెట్ అంట. వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్. మహిళల రక్షణకు చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఉదయం 11 గంటలకు ఉందట స్పెషల్ ఎడిషన్. దాన్ని సపరేట్ గా అందించండి. మళ్ళీ ఇక ఖర్చుకు వెనకాడం, వరద బాధితుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం వెళ్లే బట్టి వరదల బాధితులతో డిప్యూటీ సీఎం ముఖాముఖి ఉంటే బీసీ రిజర్వేషన్లే ఫస్ట్ ప్రయారిటీ. త్వరలో కులగణనపై విధాన నిర్ణయం. బీసీ రిజర్వేషన్లే ఫస్ట్ ప్రయారిటీ. రిజర్వేషన్ల పెంపు. స్థానిక ఎన్నికల నిర్వహణపై కమిషన్ ఫోకస్. నేడు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త బీసీ కమిషన్. స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రోగ్రాం ఇప్పటికే షెడ్యూల్ రూపొందించడంతో బీసీ రిజర్వేషన్ ను ఖరారు చేయడమే కొత్త బీసీ కమిషన్ ప్రయారిటీగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్ ను చైర్మన్ గా, మరో 3 సభ్యులుగా పేర్కొంటూ కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయడంతో సోమవారం వీరు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. అంతకుముందే బీసీల వెనుకబాటుతనాన్ని స్టడీ చేసి ఆ మేరకు రిజర్వేషన్ ఖరారు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆ ప్రక్రియను కొలెక్కి తేవడం కొత్త కమిషన్ తక్షణ కర్తవ్యంగా మారింది. ఇందుకోసం కులగణనను చేపడుతుందా లేక కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిన పోలింగ్ బూత్ల వారి ఓటర్ల జాబితా ప్రకారం ఇంటింటి సర్వే చేసి లెక్కలను కొలిక్కి తెస్తుందా అనేది కీలకంగా మారింది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల ప్రయారిటీ అది ఖచ్చితంగా వచ్చేది. కులగణన ఇంపార్టెంట్. కులగణన చేసి బీసీల్లో కూడా వెనకబడ్డ బీసీలను తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కులగణన అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి తలుచుకున్న తర్వాత అది ఎవరు పొలిటికల్ ఓనర్ల కోసం రాజీ పడద్దు. జర్నలిస్టులు బాధ్యతను విస్మరించొద్దు. సీఎం వీళ్ళు విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ దగ్గర ఉంటారబ్బా. మీకు తెలియదు ఏముంది అది. అందులో ఎవరు ఉన్నారంట తెలుసా? అసలు ఈయన కూడా ఉన్నాడు. ఎవరు ఈయన నాకు అంతేరికేనే అది. ఈయన ఎవరు అక్కడ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాని కన్నబాబుకు జర్నలిస్ట్ కోటాలో ప్రభుత్వం నుంచి హౌస్ ఏపీ కురసాల కన్నబాబు చీఫ్ రిపోర్టర్ అట. ఆయన చీఫ్ రిపోర్టర్ అట. ఏపీ మాజీ మంత్రికి తెలంగాణలో హౌసింగ్ సొసైటీ ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి యూట్యూబర్ ఏమో బేవకూఫ్. అట్లా ఇట్లుంటది అన్నట్టు. దాని గురించి పెద్ద గొద్దులే. 5 రోజులు వానలు. ఆ కాంగ్రెస్ లో కొత్త కమిటీలు స్టేట్ ఆఫీస్ నుంచి జిల్లా కార్యాలయం వరకు గ్రౌండ్ లెవెల్లో కీలకంగా పనిచేసిన వాళ్లకు ఛాన్సు కసరత్తు మొదలు పెట్టిన పీసీసీ చీఫ్. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ ఈ నెల 17 లోపు సర్కార్ ప్రకటించే ఛాన్స్. త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం. ఇక అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు అంట. 5 రోజులు వానలు. నాకు ఒకసారి ఏం చెప్పారంటే ఇట్లనే ఎవరో టిఆర్ఎస్ వాళ్ళు, నేను అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తా ఉన్నంటే అసలు ఆయన జర్నలిస్టే కాదా అన్నాడు. ఇట్లా అయితే విషయం ఏంటంటే నాకు ఒక 20 ఏళ్ల పాటు అక్రిడేషన్ ఉండే. నాకు ఉంటే నేను ఈ అక్రిడేషన్ తీసి అక్కడ పెట్టినా. నీ అక్రిడేషన్ అంటే ఏంది? ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్ట్. నీ లొటలో గుర్తింపు ఎవరికి కావాలి? గూగులే గుర్తించి నాకు యూట్యూబ్ లో ఇచ్చిన తర్వాత అని చెప్పాడు బారేసిన. జర్నలిస్ట్ రా బాబు. మేమిద్దరం కూడా మేమిద్దరము రాలే. 5 రోజులు వానలు, 7 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, 2 రోజుల పాటు అలర్ట్ కంటిన్యూ. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్టు హెచ్చరించిన కేంద్ర వాతావరణ శాఖ. నేను జర్నలిస్ట్ లో పెద్ద పత్రికలో పనిచేసేటప్పుడు ఇప్పుడున్న రాజకీయ నాయకులు వార్డు మెంబర్లు కూడా కాలేదు. బాలికపై లైంగిక దాడి, గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి. 3 యువకులపై ఫోక్సో కేసు నమోదు. సిద్దిపేట దుబ్బాక మండలంలో ఘటన. నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చాం, కొత్తగా కడుతున్న వాటిని మాత్రమే కూలుస్తాం. FTL బఫర్ జోన్ లో స్థలాలు కొనొద్దు. మల్లంపేట చెరువులో విల్లాలను కూల్చాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. హైడ్రా భయంతో ఫామ్ హౌస్ కూల్చివేత. ఇక ఆదరించకుంటే ఆస్తి వెనక్కి. విజయం సాధించిన బెంద్ర రాజావా. సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా కొడుకులకు బుద్ధి చెప్పేలా గిఫ్ట్ డీడ్ రద్దు అయిందట. చేసుకోవచ్చు. అవును, తల్లిదండ్రులను ఎవడైతే కొడుకులు ఆదరించడో ఆ కొడుకులకు ఇచ్చిన ఆస్తులు రద్దు చేయొచ్చు. అది ఆర్టీఓ దగ్గరికి వెళ్తే అయిపోయాయి. కథం అయితే లెక్క. రుణమాఫీ చేయని వారికి పదవులు ఎందుకు? రైతు ఆత్మహత్యలు పెంచేందుక? రుణమాఫీ చేయనందుకు సీఎం క్షమాపణ చెప్పాలి. మాకు అందిన ఫిర్యాదులను గవర్నర్కి ఇస్తాం. అసెంబ్లీ కమిటీలపై జాప్యం ఎందుకు? హరీష్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇవాళ తీర్పు. అనర్హత వేటు వేయాలని హైకోర్టుకు రిక్వెస్ట్. చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించండి. 3 ఎమ్మెల్యేలపై వేరువేరుగా పిటిషన్లు. దానం కడియం తెల్ల వెంకట్రావుకు వ్యతిరేకంగా వాదనలు ముగించిన బెంచ్ తీర్పు రిజర్వు. అయితే ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 3 ఎమ్మెల్యేల పైన హైకోర్టులో పిటిషన్ వేసారు. వేరు పిటిషన్లు విచారణ చేసినటువంటి హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతా ఉంది. వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయాలా లేకపోతే వాళ్ళని కొనసాగించాలా ఇంకేందనేది స్పీకర్ను నిర్ణయం తీసుకోమని చెప్పాలా అనేది. ఇక్కడ ఇప్పటి వరకు నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే ఎక్కడ కూడా అనర్హత వేట్లు కోర్టులు వేసినట్టు స్పీకర్కే ఆదేశాలు పరిశీలించమని స్పీకర్ దాంట్లోకి
కోర్టు స్పీకర్లను తొందరగా నిర్ణయం తీసుకోవచ్చు అని మాత్రమే చెప్తే గానీ తీసుకోవాల్సిందే అని చెప్పలేము. అంతే, స్పీకర్ నిర్ణయమే ఫైనల్. టీచర్లు తలుచుకుంటే ప్రభుత్వాలే కూల్తాయి. మొదటి వారం జీతం బీజేపీ పోరాట ఫలితమే. కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించింది, వారి కోసమే. కాదు సంజయ్ అన్న, మొదటి వారం జీతం బీజేపీ పోరాట ఫలితమే తప్పన్న ఇది కాదు. ఎందుకంటే కేంద్రంలో మనమే అధికారం నుండి పోరాటం ఎక్కడిది. ఇంకా తపాస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వారితో పెట్టుకున్న ఏ సర్కారు మనగడ సాధించలేదు. ఇదైతే కరెక్ట్. నోడల్ ఏజెన్సీగా టీ ఫైబర్, ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, 20 MBPS స్పీడ్తో బ్రాడ్బాండ్ లైన్ పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాల ఎంపిక, త్వరలో ఫైనల్ కాలంలో టెండర్ ప్రక్రియ. టీ ఫైబర్ అట ఇదివరకు టీ ఫైబర్ కానీ 50 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టకుండా ల్యాప్టాప్లు కొనుక్కున్నారు GHMC కార్పొరేటర్లు అంతా కలిసి ఇదివరకు. ఇది దిశా పత్రిక. ఇక ఒకసారి పల్లవిలో రైట్ పల్లవే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇక ఒకసారి ఈ హైడ్రా వ్యవహారం చూద్దాం. ఈ హైడ్రా వ్యవహారం ఎలా అనిపిస్తుంది? బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? రైట్, 53% మంది పెద్దలను వదిలేశారు అని 47% మంది పర్లేదు పనిచేస్తున్నారు అని చెప్పి